శ్రీమాత్ర నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 9వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి చతుర్దశి, సాయంత్రం 6 గంటల 10 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం ధనిష్ట, ఉదయం 11 గంటల 28 నిమిషాల వరకు. ఈరోజు వర్జం సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 39 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో అనుకున్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అలాగే ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కూడా పురోగతి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీరు ఆప్తుల నుండి కూడా అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. దాని వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ప్రయాణాలలో కూడా నూతన పరిచయాలు కలుగుతాయి. వాటి వలన మీరు ప్రయోజనాలను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా నూతన లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఈరోజు మీరు సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు. విలువైన వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే ఈరోజు మీకు ఆదాయానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ధనాన్ని వెచ్చించే ముందు 1-4 సార్లు ఆలోచించడం ఉత్తమం. లేని ఎడల అవసరానికి చేతిలో డబ్బు నిల్వని పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు చేపట్టిన పనులు కూడా నిదానంగా సాగుతాయి. వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కూడా కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి వారితో సన్నిహితంగా వ్యవహరించడం ఉత్తమం. లేని ఎడల వ్యాపారములలో సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేని ఎడల నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు మీకు ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడతాయి. ఆలోచనలలో కూడా ఈరోజు మీకు స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన వలన ఈరోజు మీకు నిరాశ కలుగుతుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కూడా ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం తప్పదు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అలాగే ఈరోజు మీకు ఉద్యోగ వాతావరణం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులతో కలిసి గృహమున సంతోషంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులను కూడా ఈరోజు మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. విలువైన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు మీకు పూర్తిగా అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈరోజు మీకు ఇంటా బయట పరిచయాలు కూడా పెరుగుతాయి. వాటి వలన మీరు లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారమునకు కూడా ఈరోజు మీకు పెట్టుబడులు అందే అవకాశాలున్నాయి. వ్యాపార వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వాటి వలన లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ఈరోజు మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృధా ఖర్చులు పెరుగుతాయి.
ప్రారంభించిన పనులలో కూడా ఈరోజు మీకు అవరోధాలు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన ఈరోజు మీకు మానసిక సమస్యలు తప్పవు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఈరోజు మీరు ఆహ్వానాలను కూడా అందుకుంటారు. సన్నిహితుల నుండి కీలక సమాచారాన్ని కూడా సేకరించగలుగుతారు. ఉద్యోగాలలో కూడా వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలను కూడా ఈరోజు మీరు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యమైన పనులను ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాటి యందు నష్టాన్ని చవిచూడవలసి రావచ్చు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కూడా ఈరోజు మీకు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు కూడా కలుగుతాయి. కాబట్టి మీరు ఈరోజు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఈరోజు మీరు లాభాలను కూడా అందుకోగలుగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీరు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలకు గురి కావాల్సి రావచ్చు. చేపట్టిన పనులను కూడా ఈరోజు మీరు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున కూడా ఈరోజు మీకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వాటి వలన సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఈరోజు మీరు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాకుండా ఈరోజు మీరు వ్యాపారాలలో కూడా అధిక శ్రమతో అల్ప ఫలితం మాత్రమే పొందగలుగుతారు. గృహమున కొందరి మాటలు కూడా ఈరోజు మీకు చికాకుని బాధని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం తప్పదు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. లేని ఎడల వేరొకరి నిర్ణయాలతో ఏకీభవిస్తే మీరు మోసపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. సమాజంలో ఈరోజు మీకు ప్రముఖులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. వాటి వలన మీకు లాభాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో కూడా ఈరోజు మీకు విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ధనపరంగా సమస్యలను కూడా ఈరోజు మీరు అధిగమించగలుగుతారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా అధికారులతో చర్చలు విఫలమవుతాయి. సన్నిహితులతో కూడా ఈరోజు మీకు ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం, లేదంటే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం తప్పదు.